వారిద్దరూ మంత్రులు. ఒక ఆయన ఆ జిల్లాకు చెందిన మంత్రి కాగా ఇంకొకరికి జిల్లా ఇన్ఛార్జ్ బాధ్యతలు. ఇద్దరూ కలిసి జిల్లాని అభివృద్ధి పథంలో నడపాల్సింది పోయి విభేదాలకు పోతున్నారు. ఆయన వస్తే ఈయన రాడు, ఈయన వస్తే ఆయన రాడు అన్న చందంగా ఇప్పుడు ఇద్దరి మంత్రుల పరిస్థితి తయారైంది. వీరిద్దరి మధ్య పంతాలతో అభివృద్ధి కుంటుపడ్డమే కాదు, జిల్లాలో పార్టీ కూడా బలహీన పడుతోంది. ఇంతకు ఆ ఇద్దరు మంత్రులు ఎవరు? అసలు వారిద్దరి మధ్య ఏం జరిగింది? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొత్తలో ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ రాజకీయం చాలా సాఫీగా సజావుగానే సాగింది. అప్పట్లో ఈ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా సీనియర్ మహిళా నేత కొండా సురేఖ వ్యవహరించేవారు. ఆ సమయంలో జిల్లాకు చెందిన మంత్రి దామోదర్ రాజనరసింహ, అటు కొండా సురేఖ ఇద్దరూ కలిసి మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలోని అన్ని ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో ఎంతో సఖ్యతగా పక్కపక్కనే కూర్చుని పాల్గొనేవారు. కానీ గతేడాది జూన్లో అధిష్టానం ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా గడ్డం వివేక్ వెంకటస్వామిని నియమించడంతో ఒక్కసారిగా సీన్ మొత్తం రివర్స్ అయింది. వివేక్ బాధ్యతలు తీసుకున్న కొత్తలో సంగారెడ్డిలో జరిగిన ప్రజాపాలన కార్యక్రమానికి ఇద్దరు మంత్రులు కలిసి హాజరయ్యారు. అయితే ఇద్దరు నేతలు ఒకే వేదికపై పక్కపక్కన కనిపించిన మొదటి చివరి ప్రోగ్రాం ఇదే. తర్వాత జిల్లాలో ఏ చిన్న కార్యక్రమం జరిగినా ఇద్దరు మంత్రులు కలిసి పాల్గొన్న దాఖలాలే లేవు. ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వస్తున్నారని తెలిస్తే దామోదర రాజనరసింహ ఆ ప్రోగ్రాంకు దూరంగా ఉంటున్నారు. ఒకవేళ దామోదర హోస్టుగా ఉంటే వివేక్ అటు వైపు కూడా చూడటం లేదు. దీంతో వివేక్ కూడా సంగారెడ్డి కంటే ఎక్కువగా మెదక్, సిద్దిపేట జిల్లాలోనే పర్యటిస్తూ తన హవా చాటుకుంటున్నారు. ఇద్దరు మంత్రుల మధ్య గ్యాప్ ఏ రేంజ్ లో ఉందో చూపించడానికి ఇటీవల జరిగిన కొన్ని అధికారిక సంఘటనలే పక్కా సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. గత నెలలో పటాన్చెరు అఫీషియల్ మార్కెట్ యార్డ్ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగింది. ఈ కార్యక్రమానికి షెడ్యూల్ ప్రకారం మొదటగా జిల్లా మంత్రి దామోదర్ రాజనరసింహ వచ్చారు. అయితే ప్రసంగాలు ముగిసి ప్రోగ్రాం అయిపోయే లాస్ట్ మినిట్లో ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి వేదిక దగ్గరకు వచ్చారు. అప్పటికే స్టేజ్ దిగిపోతున్న మంత్రి దామోదర వివేక్ కు చాలా ఫార్మల్ గా కరచాలనం ఇచ్చేసి అక్కడి నుండి వెళ్లిపోయారు. ఇదొక్కటే కాదు, ఆ తర్వాత సంగారెడ్డిలో జరిగిన జిల్లా కాంగ్రెస్ పార్టీ పీఎస్సీ సమావేశానికి మంత్రి దామోదర హాజరైతే ఇన్ఛార్జ్ మంత్రి హోదాలో ఉండాల్సిన వివేక్ ఆ మీటింగ్కు అసలు రాలేదు. అటు సంగారెడ్డి జిల్లా తోగర్పల్లిలో ఓ భారీ పరిశ్రమకు భూమి పూజ జరిగితే ఐటీ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి దామోదర్ రాజనరసింహ వచ్చారు, కానీ వివేక్ హాజరు కాలేదు. చివరకు బోర్పట్లలో జరిగిన ప్రఖ్యాత అరబిందో పరిశ్రమ ప్రారంభోత్సవంలోనూ దామోదర్, శ్రీధర్ బాబు మాత్రమే సందడి చేశారు తప్ప ఇన్ఛార్జి మంత్రి వివేక్ పేరు కనిపించినా ఆయన అటువైపు రాలేదు. మంత్రుల మధ్య నడుస్తున్న ఈ పంతాల పర్వం ఇటీవల పటాన్చెరు నియోజకవర్గంలో జరిగిన డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ లో పీక్ స్టేజ్ కి చేరింది. పటాన్చెరు పరిధిలో ఏకంగా 84 కోట్ల రూపాయల భారీ నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల కార్యక్రమాన్ని అఫీషియల్ గా డిజైన్ చేశారు. ఈ ప్రోగ్రాంకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి వచ్చారు. స్థానిక ప్రోటోకాల్ ప్రకారం జిల్లా మంత్రి, పైగా వైద్యారోగ్య శాఖ చూస్తున్న దామోదర రాజనరసింహ ఖచ్చితంగా వస్తారని క్యాడర్ అంతా ఆశగా ఎదురు చూసింది. కానీ వివేక్ వస్తున్నారని ఒకే ఒక కారణంతో దామోదర ఈ కార్యక్రమానికి హ్యాండ్ ఇచ్చేశారు అని టాక్ వినిపించింది. ఇక పటాన్చెరులో పేదల కోసం నిర్మించిన 100 పడకల అత్యంత ఆధునిక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భవన నిర్మాణం పూర్తయి నెలలు గడుస్తోంది. కానీ హెల్త్ మినిస్టర్ దామోదరకు, ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా గ్యాప్ ఉండడం వల్లే ఈ హాస్పిటల్లో ఓపెన్ చేయడానికి ముహూర్తం కుదరడం లేదట. మంత్రుల పోరుతో నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రణాళికల తయారీలో స్థానిక అధికారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకరి ప్రోగ్రాంకు వెళితే మరొకరు ఎక్కడ సీరియస్ అవుతారో అని భయపడుతున్నారు. దీంతో ఇద్దరు మంత్రుల మధ్య ఎక్కడో ఏదో జరిగిందనే చర్చ అటు క్యాడర్లోనూ ఇటు పబ్లిక్లోనూ మొదలైంది. అందుకే ఒకే వేదికను పంచుకోవడానికి ఇద్దరు ఇష్టపడడం లేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇద్దరు మంత్రులు జోడెద్దుల్లా కలిసి పనిచేయాలి, కానీ పంతాలకు పోయి ఇలా వ్యవహరించడమేంటని మంత్రుల తీరుతో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ నారాజవుతోంది. ఈ మంత్రుల మధ్య సఖ్యత లేకపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీకి అతిపెద్ద పొలిటికల్ డ్యామేజ్ జరుగుతోంది. ఇటీవల ముగిసిన పటాన్చెరు మున్సిపల్ ఎన్నికల్లో ఈ నియోజకవర్గ పరిధిలోని ఒక్క మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కూడా కాంగ్రెస్ దక్కించుకోలేకపోయింది. మంత్రుల మధ్య సఖ్యత లేకపోవడమే దీనికి కారణమని క్యాడర్లో చర్చ జరిగింది. ఎన్నికల ప్రచారానికి మంత్రి దామోదర వెళ్లనే లేదు.
ఇన్ఛార్జి మంత్రి వివేక్ సుడిగాలి పర్యటనలు చేసినా ఫలితం శూన్యం. ఇద్దరు మంత్రులు కలిసి పనిచేసి వ్యూహాలు రచిస్తే ఇస్నాపూర్, ఇంద్రేశం, జిన్నారం మున్సిపాలిటీలో ఫలితాలు మరోలా ఉండేవని లోకల్ క్యాడర్ బహిరంగంగానే చర్చించుకున్నారు. మంత్రుల సెల్ఫ్ గోల్స్ వల్లే గెలిచి సీట్లను బీఆర్ఎస్ ఖాతాలోకి నెట్టేశారని క్యాడర్ అసంతృప్తిలో ఉంది. మున్సిపల్ పరాజయం ఒకెత్తైతే మరికొన్ని నెలల్లో పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో అత్యంత ప్రతిష్టాత్మకమైన జీహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. గ్రేటర్ ఎన్నికల కోసం అప్పుడే బీఆర్ఎస్ లోకల్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తన అనుచరులతో మాజీ కార్పొరేటర్లతో కలిసి డివిజన్లలో రోడ్లు, డ్రైనేజీల డెవలప్మెంట్ పనులతో సుడిగాలి పర్యటనలు చేస్తూ గ్రౌండ్ మొత్తం సెట్ చేసుకుంటున్నారు. కానీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ లీడర్లు మాత్రం ఈ ఇద్దరు మంత్రుల గ్యాప్ వల్ల ప్రోటోకాల్ సమస్యలతో ఏ చిన్న ప్రోగ్రాం చేయాలన్నా వెనకడుగు వేస్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నాటికైనా మంత్రులు కలిసి రాకపోతే మొన్నటి మున్సిపల్ ఫలితాలే గ్రేటర్లోనూ రిపీట్ అయి కాంగ్రెస్ ఇక్కడ పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని పొలిటికల్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. రాబోయే గ్రేటర్ సమరంలో గెలవాలంటే ఇప్పటికైనా మంత్రి దామోదర్ రాజనరసింహ, అటు ఇన్ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి తమ వ్యక్తిగత పట్టింపులను, ఈగోలను పక్కన పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేని పక్షంలో పటాన్చెరు ప్రజలు కాంగ్రెస్ను శాశ్వతంగా పక్కన పెట్టడం ఖాయమని క్యాడర్ భావిస్తోంది. మరి ఇద్దరు మంత్రులు తమ రూటు మార్చుకుంటారా, లేదా ఎవరి దారి వారిదే అన్నట్లుగా ఉండి కారు పార్టీకి మైలేజ్ ఇస్తారా అనేది చూడాలి.